కాంగ్రెస్ ప్రభుత్వం పైన పార్టీ పైన సెకండ్ క్యాడర్ నేతలు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారా? అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పోస్టులను నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారా? డైలీ సీరియల్ లాగా పదవుల భర్తీ త్వరలో అంటూ నాయకులను కార్యకర్తలను ఊరిస్తూ మొండి చేయి చూపిస్తున్నారా? పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న పదవులు భర్తీ చేయకపోవడంతో సెకండ్ క్యాడర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారా? ఇంతకీ పదవులు భర్తీ చేయకపోవడం పట్ల కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? గాంధీ భవన్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాజ్ దిస్ రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారనే టాక్ కాంగ్రెస్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. అదేవిధంగా పార్టీ పదవులను క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భర్తీ చేయలేదు. ప్రతిపక్షంలో ఉండి పార్టీ అధికారంలోకి రావాలని అనుక్షణం పరితపించాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పనిచేశాం. అధికారంలోకి వచ్చాక గర్వంగా తలెత్తుకొని తిరగవచ్చని అనుకున్నాం. కానీ అనుకున్నది ఒకటి అయిందొకటి అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఊసురుమంటున్నారట. అధికారంలోకి వచ్చామనే సంతోషమే తప్ప ఎలాంటి లాభం లేకుండా పోయిందని క్యాడర్ వాపోతుందట. కొన్ని కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేసినా వాటికి సంబంధించిన డైరెక్టర్లను ఇప్పటి వరకు నియమించలేదు. నియోజకవర్గానికి 4 నుండి 5 పేర్లను తీసుకుని 2 నుండి 3కి కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయం చేసినా ఇప్పటి వరకు పదవులను భర్తీ చేయలేదు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా ఫిలప్ చేయలేదు. రాష్ట్ర స్థాయి నేతలను కార్పొరేషన్ చైర్మన్ పదవులకు ఎంపిక చేయాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు కూడా చేశారు. లిస్టు కూడా రెడీ చేసినట్లు సమాచారం. అయినా కూడా ఇప్పటి వరకు మిగిలి ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే ఇప్పటికే 2 సంవత్సరాల పదవీ కాలం అయిపోయి మళ్లీ కొత్త వాళ్లకు అవకాశం వచ్చేదని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పదవులు భర్తీ చేయాలని ఎన్నోసార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నా ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు అంటూ కార్యకర్తలు, నాయకులు రగిలిపోతున్నారు. నామినేటెడ్ పోస్టుల పరిస్థితి మాదిరిగానే పార్టీ పదవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై కూడా సంవత్సర కాలం గడిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పాత కమిటీలే ఉన్నాయి తప్ప కొత్త కమిటీలు వేయలేదు. పార్టీ పదవులు కావాలనుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. త్వరలోనే పార్టీ పదవులు భర్తీ అవుతాయని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు పలుమార్లు ప్రకటించినా ఇప్పటి వరకు పార్టీ కమిటీలు కూడా పూర్తి చేయలేకపోయారు. దీంతో ఇటు పార్టీ పదవులు లేక, మరోవైపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేక, ఇంకోవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే పరిస్థితి కనుచూపు మేర కనపడక కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నాయకులు ఇద్దరు కలిసినా ఒకరికొకరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషం మాత్రమే మిగిలింది తప్ప ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని వాపోతున్నారు. క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు పార్టీపైన, ప్రభుత్వంపైన ఆగ్రహంతో రగిలిపోతూ లోలోన కుమిలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. దీంతో కార్యకర్తలుగా, సెకండ్ క్యాడర్ నాయకులుగా తమకు రాజకీయ పరంగా తిరుగు ఉండదని భావించారు. అయితే పార్టీ పదవులు భర్తీ కాకపోవడం, నామినేటెడ్ పోస్టుల ఫిల్ చేయకపోవడం, స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో తిరగలేకపోతున్నామనే బాధ లోలోన వ్యక్తమవుతుంది. కాలం ఇలానే గడిస్తే లోలోన రగిలిపోతున్న సెకండ్ క్యాడర్ అసంతృప్తి వాయిస్ ను ఆన్ రికార్డుగా వెళ్లగక్కే ప్రమాదం ఉందనే ఆఫ్ ద రికార్డ్ టాక్ వినిపిస్తుంది. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు భర్తీ కాలేదు. కనీసం డెవలప్మెంట్ పనులు చేసుకుందామన్నా ఆశించిన తరహాలో నిధులు రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు కేటాయింపు, నిధుల కేటాయింపు పేపర్లకే కనిపిస్తున్నా గ్రౌండ్ రియాలిటీలో పనులు చేస్తే పైసలు ఇప్పట్లో రావనే భయం క్యాడర్లో నెలకొంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, కొందరు నామినేటెడ్ పదవులు పొందిన వారు మాత్రమే ఖుషీగా ఉన్నారని, మిగతా వారెవ్వరూ ఆనందంగా లేరని పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలు అంతర్గత మీటింగ్స్ లో గొడవ చేస్తున్నారు. కార్యకర్తల శ్రమ మీద అధికారంలోకి వచ్చిన పార్టీ క్యాడర్ను గుర్తించాలని స్థానిక లీడర్లను కోరుతున్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులను, పార్టీ పదవులను భర్తీ చేయాలని పీసీసీకి, చీఫ్ మినిస్టర్ కు విన్నవించుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు అత్యుత్సాహపడుతున్నారనే మాటలు వినిపిస్తుంది. కొత్త వాళ్లకు కీలక పొజిషన్లు, పదవులు ఇవ్వకుండా కంట్రోల్ చేసి పాత నేతలకే రానున్న రోజుల్లో పెద్దపీట వేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది.
పార్టీ పదవులను, నామినేటెడ్ పదవులను సాధ్యమైనంత త్వరగా, తొందరగా భర్తీ చేయాలనే కార్యకర్తల కోరిక, ఆవేదనను ఇటు పార్టీ, అటు ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.